హలో ఆల్ వెల్కమ్ టు లీసా ఛానల్. ఈ వీకెండ్ మమ్మీ నేను అక్క ముగ్గురం కలిసి ఒక ప్లేస్కి వెళ్ళాము. అక్కడికి మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాను. మీకు కొంచెమన్నా డౌట్ వచ్చింటుంది ఈ ఏరియా చూసి. చాలామందికి తెలుసు ఇది చాలా ఫేమస్ ఏరియా. అండ్ ఈ వీకెండ్లో ఒక మేళా అయితే జరిగింది. ఆ మేళాకి చాలా మంది అయితే వచ్చుంటారు. అండ్ ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుంది. మీలో ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ అదే కాదు, ఇంకా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తాను. అండ్ మేము వచ్చిన ప్లేస్ ఏంటి అంటే గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళా. మీ అందరూ చూసే ఉంటారు, వినే ఉంటారు. ఎస్, అండ్ ఇక్కడ చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. పర్ పర్సన్ 50 రూపీస్ ఎంట్రీ టికెట్ అన్నమాట. మేము ఫస్ట్ లోపలికి వెళ్ళగానే మాకు కనిపించింది మైక్రో గ్రీన్స్ అండ్ బాన్సాయి ప్లాంట్స్. నర్సరీ వచ్చిన వాళ్ళకి అండ్ ప్లాంట్స్ అంటే చాలా చాలా ఇష్టం ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఈ బాన్సాయి ప్లాంట్స్ ఇంకా మైక్రో గ్రీన్స్ అంటే ఏంటని. అండ్ ఇక్కడ ప్లాంట్స్ ఒక్కటే ఉన్నాయని మాత్రం అనుకోవద్దు, వాటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. ప్లాంట్స్ కి సంబంధించి ఫుడ్ కి సంబంధించి కూడా చాలా ఉన్నాయి. టోటల్ వర్త్ ఇట్ అని చెప్పాలి. అండ్ చూస్తున్నారు కదా మొత్తం ప్లాంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా అంతే ఉంది. డిఫరెంట్ ప్లాంట్ పాటర్స్ ఉన్నాయి, ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ అంతేకాదు చాలా చాలా రకాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి, అండ్ హనీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. అండ్ ప్లాంట్స్కి సంబంధించిన ఎరువులు ఉన్నాయి. అండ్ ఇది చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది వాటర్ ఫౌంటైన్. ఈ ప్లేస్ అయితే అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. చాలా రకాలైన వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ షేప్స్లో. చాలామంది ఇక్కడే స్టక్ అయిపోయినారు అక్కడ వచ్చిన తర్వాత. అని చెప్పాను కదా డిఫరెంట్ సైజెస్ షేప్స్లో పాటర్స్ ఉన్నాయి, సీడ్స్ ఉన్నాయి, రకరకాల ఫ్లవర్స్, ఆకుకూరలు, కూరగాయలు అన్ని రకాలు ఉన్నాయి. అండ్ ప్లాంట్స్కి సంబంధించిన చాలా ఎక్విప్మెంట్ అయితే ఇక్కడ మీకు దొరికేస్తుంది. అండ్ వాటర్లో పెరిగే లోటస్ కూడా ఉంది. ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నమాట, ఈజీగా దొరికేస్తాయి ఇక్కడ. మీకు ఆన్లైన్లో దొరకనివి కూడా కొన్ని ఇక్కడ ఈజీగా దొరికేస్తున్నాయి. అండ్ ఫుడ్ అయితే ఆసమ్ ఉంది. అండ్ ఇది కొంచెం డిఫరెంట్గా కనిపించింది. ఎక్కడైనా బకెట్స్ పగిలిపోతే ఈ గ్లూని అంటిస్తే అవి స్టిక్ అయిపోతాయి అంట. గ్లూని హీట్ చేసి అంటించాలంట. అండ్ వ్యూ చూడండి ఎంత బాగుంది, హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల మొత్తం చాలా బాగుంది. సో మీలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇవి మా నర్సరీ హైలైట్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా లీసా ఛానల్ ఆఫీషియల్కి. బాయ్.